గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబమును కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబమును దీవించు దేవా మా కుటుంబమును నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మా గృహమును అతిథిగా దర్శించు దేవా ఆపద వేళలో తోడుండుము ప్రభువా మా గృహమును అతిథిగా దర్శించు దేవా మా ఆపద వేళలో తోడుండుము ప్రభువా నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము
యెహోవా ఇల్లు కట్టించు. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొని ఉంటా వ్యర్థమే. నీ ఇలికి పట్టే ఇల్లుగా ప్రార్థన చేసుకుందాం. మహానగర యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసమైన ఆ ప్రభుత్వ ప్రయాసం అంతటి కూడా గృహాన్ని ఈ పరిశుద్ధ నామములో ప్రతిష్ఠించి ఈ గృహంలో అందుకున్న సంతోషంతో కీర్తనల పాడుతూ ఆ ప్రభావం కట్ చేసి గృహాన్ని ఈ పరిశుద్ధ నామములో ప్రతిష్ఠించి ఈ గృహంలో అందుకున్న సంతోషంతో కీర్తనల పాడుతూ ఆమేన్.
చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభు కలిగిన యేసయ్య, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సాయంకాల సమయంలో ప్రభు గృహమును విత్తమును నాయన పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానమని పలికిన రీతిగా ప్రభు ఆయన మీరు ఇచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి ప్రభు వారితో కలిసి సంతోషించడానికి సంఘమును దైవజనులను ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా, పరిశుద్ధుడా, మహాగణుడు, మహోన్నతుడమైన తండ్రి, నాయన ప్రభువా, మరి రాజేంద్ర గారిని, శ్రీలక్ష్మి గారిని మీరు దీవించి ప్రేమించి ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలు. సమృద్ధితో, సంతోషముతో, సమాధానముతో ప్రభువా, ఆయుర ఆరోగ్యాలతోనూ తండ్రి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఈ కుటుంబం ఎల్లప్పుడూ కూడా నీ నామం మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి నామ తండ్రి. ఆమేన్. ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఆయన బిడలముగా ఈ సందర్భంలో ఇక్కడ కూడి వచ్చిన మనకును ప్రముఖంగా ఈ నూతన గృహ ప్రతిష్ఠిత జరిగించిన వారిని శ్రీలక్ష్మి గారు వారి యొక్క బిడలకును నిత్యము తోడైండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా ఏర్పాటు చేయబడాలి. అదేవిధంగా మన మధ్యలో ఉన్న కొల్లి జోసఫ్ గారు వేదిక మీద రావాల్సిందిగా ప్రేమపూర్వక ఏ నరసింహరాజు గారు వారిని కూడా ప్రేమపూర్వకంగా నరసింహరావు గారిని కూడా వేదిక మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా వేమగిరి స్వామిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సిహెచ్ రాజుబాబు గారు అదేవిధంగా మన మధ్యలో మరి గౌరవనీయులు అతిథులు ఉన్నారు, వారిని కూడా ప్రేమపూర్వక పిపి సుధాకర్ గారు గౌరవనీయులు పిపి సుధాకర్ గారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. నాకు దిగులేలా నాకు చింతేలా నాకు నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలో యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా యేసయ్యా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం రక్షణలో సంరక్షకుడై మా వ్యాధులలో బాధలలో దూరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా నేనే జీవో అని పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమే నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలనా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతిలా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నా తోడే ఉన్నావయ్యా శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే శారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు పదివేలలో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు బహు సుందరుడవు పదివేలలో అతి శ్రేష్ఠుడవు హోసన్నా
దేవాది దేవుడికి ఘనమైన ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే వేదికను అలంకరించిన ఏఈఎల్సి ప్యారిష్ పాస్టర్ గారికి, మరి స్టేజ్ మీద కూడి ఉన్న అందరి డెకాన్స్కి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మంచి డేట్ ఇచ్చి మరి ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన సువార్తరాజు గారు ఇజ్రాయెల్ టూర్కి వెళ్ళి మళ్ళీ మాకు మంచి డేట్ ఇచ్చి మరి ఈ విధంగా ఈ స్థలం దగ్గర నా సాక్ష్యం మూడోది అవుతుంది. కానీ ఇందులో చాలామంది తెలిసిన వారు తెలియని వారు ఉన్నారు కాబట్టి క్లుప్తంగా అతి చిన్న ప్రిసైజ్ సాక్ష్యం చెప్తానండి. నేను క్రీపర్గా నేను ఎదగడం జరిగింది. అలాగే మ్యారేజ్ అయ్యాక కూడా మంచి స్ట్రాంగ్ ట్రీగా కూడా ఎదుగుతూ వచ్చాను. మరి నేను ముఖ్యంగా బలంగా నమ్మేది ఏంటంటే ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయాల్లో వర్ధిల్తారని దేవుడు సెలవిచ్చినట్టుగా అంచెలంచెలుగా నేను ఆత్మీయతలో ఎదుగుతున్న కొలది నాకు దేవుడు అన్ని విషయాల్లో మరి అభివృద్ధి దయచేశారు. నేను టు బీ ఫ్రాంక్ ఇక్కడ నుంచి నేను ఎప్పుడు ఇది కావాలి అని ఆయన ఎప్పుడు మోకరించి అడగలేదండి. నిజంగా నేను ఆయనతో నా ఫ్రెండ్గా నేను అడుగుతూ ఉంటాను, జీసస్ వై కాంట్ ఐ డూ దిస్, నాకు ఇలాంటి భర్తను ఇస్తావా, ఇలా ఫ్రెండ్లీ అప్రోచ్తో విశ్వాసం కలిగి ఉంటాను. ప్రతి స్టెప్ బై స్టెప్ నన్ను దేవుడు ఎడ్యుకేషన్ పరంగా మంచి తల్లిదండ్రులుగా మంచి అన్నయ్యగా మరి మా అమ్మాయిని ఆంధ్ర కోడలు మెట్టినింటిలో వచ్చి మరి చక్కగా నేను మా ఫ్యామిలీని అల్లుకుంటూ వెళ్తున్న టైంలో 2019 జనవరిలో ఐ హర్డ్ జీసస్ కాల్ అండి. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్. దెన్ ఐ ఆస్క్డ్ గాడ్ వై మీ. యాక్చువల్గా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచినప్పుడు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ జీసస్. నేను త్వరగా ఆయన దగ్గర చేరుకుంటున్నానేమో, కాస్త పిల్లల్ని బాగా చూసుకోండి అని ఆయన నేను అన్నాను. వెంటనే అయినా పిచ్చిదన్న పేరు పెట్టి పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నామా, సేవ గురించి పిలుస్తున్నారని నన్ను మొట్టమొదటిసారిగా ఎంకరేజ్ చేసింది నా భర్త అయిన రాజేంద్ర ప్రసాద్ గారని. దెన్ నేను మళ్ళీ రాజుగారి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. తెల్లారి 7 o'clock ఆయన కూడా డిస్టర్బ్ చేసేసాను. అమ్మ యూ గాట్ ఎ కాల్ ఫ్రమ్ గాడ్, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అన్నారు. దెన్ అగైన్ నేను 10 days అండి బెడ్ దిగలేదు, మీరు నమ్మరు. పిల్లలే నాకు పరిచర్య చేశారు. నేను ఎక్కడ చేయనండి, సేవ ఎక్కడ చేయను, ఎదురుగా చేయనా, చర్చ్ ఉంది, ఇంకా కొండ వాగుల్లో చేయనా, నేను వెళ్ళలేను ప్రభువా, నా వల్ల కాదని ఆయనతో పెనుగులాడుతుండగా జస్ట్ యూ కమ్ బ్యాక్ ఆఫ్ మీ, ఐ షో యూ ఎవ్రీథింగ్. ఇల్లు అడుగుతున్నానంటే ఆ టైంలో ఆయన్ని ఐ డూ వాట్ ఎవర్ యూ షో మీ, నేను వచ్చేస్తాను ప్రభు అన్నాను. దిస్ ఇస్ వాట్ గాడ్ షోడ్ మీ. కింద ఉన్నది నేను ప్రేయర్ హాల్గా డెడికేట్ చేసుకున్నానండి. అండ్ అదర్ థింగ్స్ ఆర్ యూ నో అండ్ ఎవ్రీథింగ్ గాడ్ బ్లెస్డ్ మీ. నేను ఫస్ట్ వాగ్దానం 2000లో తీసుకున్నానండి. ఐ వాజ్ లైక్ ఇంటర్మీడియట్. నాకు ఒక మంచి వాగ్దానం వచ్చింది, నీకు ఆరోగ్యం కలుగజేస్తానన్నాడు దేవుడు. అందరికేమో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవింపబడతావు, నువ్వు ఇలాగా అలాగ వస్తుంది. నా ఫ్రెండ్తో నేను అన్నాను, ఏంటి నాకు ఆరోగ్యం కలుగజేస్తా అన్నాడు, నేనేమి ఇల్ హెల్త్గా లేను కదా అని గాడ్ని అడుగుతున్న టైంలో నాకు ఆ ప్రామిస్ ఇప్పుడు నెరవేరిందండి. ఎలా అంటే నాకు లీడ్ చేశానంటే చాలా ఆరోగ్యం దేవుడు ఇచ్చారండి నాకు. ఇలా బాగుంటేనే నిటారుగా నుంచుంటాడు. అండ్ గుడ్ షోల్డర్స్ ఉంటే, బలమైన షోల్డర్స్ ఉంటే మంచి వర్క్ చేస్తాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అలాగే నాకు స్పిరిచువల్గా కూడా దేవుడు నన్ను మంచి బ్యాక్ బోన్గా నా భర్తను నిలబెట్టారు. నా 2 షోల్డర్స్ నా పిల్లలుగా నిలబెట్టారు. దేవుడికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ ఇంటి నుంచి ఈ కమింగ్ డేస్ నుంచి నేను నా ఫ్యామిలీ గృహానికి దేవుడు అధిపతి గారికి, మమ్మీకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. రాజ్ పాస్టర్ గారికి, విజయమ్మ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నా డయానా సిస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చేసుకుంటున్నానండి. అలాగే మమ్మీకి, అక్క బావలకి, మరి ముఖ్యంగా మమ్మల్ని ఏఈఎల్సీలో సపోర్ట్ చేస్తున్న ప్రభాకర్ అన్న, మేరక్కని బట్టి వందనాలు. రీసెంట్గా వచ్చిన ప్రార్థన కుమార్ రెవరెండ్ గారి బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి దేవుడి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ శుభాలు చేసుకుంటూ ఆయన దీవెనలు మనందరి పట్ల మెండుగా ఉండాలని ఆయన నామంలో కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా కార్యక్రమం మనం హౌస్ డెడికేషన్ అది చేసుకున్నాం. చాలా కాలాతీతానికి నిజానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఎవరిని కాదనలేము, అలాగని సమయం అధికమవుతుందంటే తట్టుకోలేము. కాబట్టి ఇప్పటికే కాలాతీతమైనటువంటి కారణం చేత దేవుడి నిమిషాలు మీతో పంచుకొని
మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఐ థింక్ బిఫోర్ ఐ గో ఇన్ టు ద వరల్డ్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పాసిబుల్ అయితే శ్రీలక్ష్మి గారు, తన యొక్క భర్త రాజేంద్ర ప్రసాద్ గారు, తన యొక్క ఇద్దరు బిడ్డలు వాళ్ళు ముందు వరుసలో నాకు ఎదురుగా కూర్చుంటే అది మాట్లాడేటువంటిది వాస్తవాల్ని మాట్లాడుతూ ఉంటాం. వాస్తవికంగా ఒకవేళ మన ఇంటిలో ఉన్న కష్టం ఏమిటంటే, నా కుమారుడా, నీకు పెట్టిన పేరు ప్రకారంగా సత్యాన్ని నువ్వు మాట్లాడు, సువార్తగా వాళ్ళకి చెప్పు, అంతేగాని నో అదర్ కండిషన్స్ అండ్ నో సువార్తనే చెప్పాలి, సత్యమైన సువార్తను చెప్పాలి అని దేవుడు నన్ను ప్రేరేపించి ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు తల్లిగారు చక్కని మాటలు చెప్పారు. నేను ప్రార్థించలేదు అన్నారు. అప్పుడు ఒకవేళ కొంతమందికి అది అర్థం కాదు. ఈవెన్ అనిల్ కుమార్ గారికి నేను తర్జుమా చేసేటప్పుడు కూడా నేను ప్రార్థించను కూడా మేము జ్ఞాపకం చేసినటువంటి రీతిగా గృహము విత్తం అనేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటిది. ఓకే అండి. నేను అలాగనే నో అదర్ కండిషన్డ్ గాస్పుల్, నాది కండిషన్డ్ గాస్పుల్గా కూడా నేను చెప్పట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సత్యము గనక వాక్యమైన సత్యాన్ని సువార్తగా నేను మీతో పంచుకుంటూ నేను అంటాను, ఈ గృహముగా క్రింద దేవుని యొక్క సన్నిధి ఉండడానికి, అలాగే పైన చక్కగా మీరు యొక్క గృహములో నివసించడానికి ఒక చక్కనైన బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక 2 విషయాలు మాట్లాడాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలీయుల్ని నడిపించేటప్పుడు బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి బావగారు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా చెల్లి శ్రీలక్ష్మి గారికి కుటుంబపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మరి దైవజనులందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు. దేవుని నామానికి వందనాలండి. వన్స్ అగైన్ మంచి మెసేజ్ తోటి అనమాట. నిజంగా అది కూడా నేను పేరులోనే కాకుండా రియల్లీ నేను నా ఆత్మీయంగా ఈరోజు ఆహారంగా భుజించి ఉన్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండి, రాజానే కూడా మరి అందరు మాట్లాడిన వాళ్ళందరి గురించి వందనాలు. థ్యాంక్ యూ ఉన్నారు. మరి అది కూడా మీరు స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. మరి నాకు ఇంతవరకు సపోర్ట్ ఇచ్చిన కె సుందర్ కుమార్ గారు బట్టి మా మేనమామ కుమారుడు, నెక్స్ట్ మా బావగారులు, అంటే ఇది మా మమ్మీ ఊరు కదండి, సో బావ గల్లా డేవిడ్ గారు, అందరూ మరి ఈజ్ ఆఫ్ కాకినాడ రాజమ్మ గారు అండ్ చంద్రశేఖర్ గారు, చర్చ్ మెంబర్స్ థ్యాంక్ యూ అండి. అండ్ ద నెక్స్ట్ మై ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ చాలా థ్యాంక్స్ అండి. ఎంకరేజ్ చేయాలని ఇప్పటివరకు చేశారు, ముందుకి చేస్తూ ఉండాలని. నెక్స్ట్ మేము ప్రిపేర్ చేసిన మంచి డెలిషియస్ ఫుడ్ని కూడా అందరు తీసుకోండి. దట్ ఈస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఆల్సో. ప్లీజ్ ఏ డిఫరెన్స్ లేవు, ఇట్ ఇస్ కంప్లీట్లీ టోటల్ సపరేట్ సెక్షన్. స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అమెరికాలో వైట్ హౌస్ అని ఉంటుంది. మేము కూడా ఇటు వెళ్ళాము, నాకు తెలీదు. దైవశాఖలో డ్రైవింగ్ చేసేది వాళ్ళని బట్టి వచ్చేసాం అంతే. పార్థసారథి గారు ప్రార్థన ద్వారా నడిపించేసాడు. ప్రార్థనపూర్వకంగా ఇక్కడికి వచ్చి పడ్డాం కనుక మరి మంచి గృహాన్ని దేవుడు ఇచ్చారు. ఇంకా మరి ఆయా చోట్లలో పిల్లలు మరి తెలంగాణ ఆంధ్రాన్ని సొంతం చేసుకున్నారు. పిల్లలైతే ఇంటర్నేషనల్గా మరి స్వతంత్రించుకోవాలని కోరుతూ ఉన్నాను. వాళ్ళకి ఆశిస్తూ ఉన్నాను, అలా దేవుడు ఆశీర్వదించాలని. సహోదరుడైన ప్రభా రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రభా ఈ కుటుంబాల మీద దీవించి నాయన ఆదమావులకు మంచి గృహాన్ని ప్రభా మీరు ఆశీర్వదించారు, దీవించి నాయన మీరు అనుకున్న విధంగా తలంచిన రీతిగా ఊహించిన రీతిగా అద్భుతంగా ఆశ్చర్య రీతిగా మరి ఈ విధంగా ఈ గృహాన్ని మా ప్రియులు మీ దోస్తులైన నాయన మరి అంతర్జాతీయ మరి సత్య సువార్త రాజుగారి ద్వారా ఆహారాన్ని మరి అందించారు. అలాగే బౌద్ధ సంబంధమైన ఆహారాన్ని కూడా మీరు అందిస్తున్న మా ప్రియులను బట్టి కుటుంబాలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయమైన మా ప్రభా పరిశుద్ధమైన పాదాలు తాకడానికి విరిచిన కృపను పెట్టి స్తోత్రాలు. మాకంటే నైనా అతి పరిశుద్ధుడైన మీరు మీ ప్రభా మీరు ఉన్న దాన్ని బట్టి స్తోత్రాలు. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్గాక. మా ఆహారమును దయచేయము, మా పాపం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. సభ అందరూ కూడా మీ కుడి చేతిని ఇటు చాపండి. అలాగనే వేదిక మీద ఉన్న దైవజనులు మనం అందరము కూడా మన చేతులను చాపి ఆమెన్ అంటూ ఈ మాటలు పలుకుతాం. యెహోవా మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మను కరుణించును గాక, సమాధానము కలుగ చేయును గాక. ఇప్పుడు మన తండ్రైన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క వాసము ఆయన బిడలముగా మనకును మనందరినీ దినాన్ని వారి యొక్క గృహ ప్రతిష్ఠిత కుమార్తెకును ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు అనుగ్రహించిన గృహములో ఆయన సన్నిధి ఉండి మీకు సకల ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపి సమాధానముతోనూ సంతోషముతోనూ రక్షణ ఆనందముతోనూ నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. కుమారించుమో దేవా క్రమార ప్రేమ వర్షము రాజేంద్ర గారికి వారి కుటుంబానికి నిండైన దీవెనలు. చూడండి మీ ఇంటికేసి చంద్రుని కాంతి ఉన్నట్లుగానే దేవుని కాంతి మీ మీద ఉన్నది. విందులో పాల్గొనవలసిందిగా
కొలువుండేటి నీదు ఆలయము. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. ఆ ఒలివల కొండలలోని తలదాచిన యేసయ్యా, నీ వారలుగా ప్రేమించి నీ గృహమున నిలిపావా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలోనా నీవు మాకిచ్చిన గృహము, దేవాయిలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మేసాకుటకు మా గృహమును కట్టుమయ్యా. నీ ప్రేమను ప్రతిఫలించగా నీ వెలుగును పంచుమయ్యా. నీ నీడలు మేసాకుటకు మా గృహమును కట్టుమయ్యా. శోధన వేదనలెదిరించి బలమును అందించుమయ్యా. నీ కృపలను చాటించేటి సాక్ష్యములతో నింపుమయా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. నీ ఆజ్ఞలు పాటించేటి హృదయముతో మేముండాలి. నిరతము తరగని నీ కృపతో తరతరములు నిండాలి. సమాధానకర్తవు నీవై మా తోడుగా నీవుండాలి. కలిమిలేమిలందు సైతం నీ మార్గములో సాగాలి. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా, కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలోనా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. దేవాయిలలోన నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు.
పాట